మద్యం దుకాణం వద్ద జరిగిన వివాదం తీవ్ర రూపం దాల్చి ఇరు వర్గాలు తలపడటంతో బాపట్ల జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ రణరంగంగా మారింది. ఈ ఘటనలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. సిఐ సహా 2 పోలీసు సిబ్బందికి కూడా గాయపడగా స్టేషన్లోని కుర్చీలు, బళ్లలు ధ్వంసమయ్యాయి. వేమూరు రోడ్డులోని వైన్ షాపు ఎదురుగా తోపుడు బండిపై నూడిల్స్ వ్యాపారం చేసే జానకిరామ్తో మద్యం మత్తులో ఉన్న కొండూరు సురేష్ గొడవకు దిగాడు. మా నాయకుడు మధుసూదన్ ప్రసాద్ను తిడతావా అంటూ మద్యం సీసాతో జానకిరామ్ తలపై కొట్టాడు. బాధితుడు వెంటనే కొల్లూరు పిఎస్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. జానకిరామ్ బంధువు బాలు సురేష్ ఉండే కాలనీకి వెళ్లి మీ అంతు చూస్తామంటూ హెచ్చరించాడు. ఆగ్రహానికి లోరైన సురేష్ 30 మంది అనుచరులతో అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కు వచ్చాడు. అక్కడే ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ దాడిలో జానకిరామ్, అతని కుటుంబ సభ్యులకు, సిఐ సహా 2 పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. అదనపు బలగాలను రప్పించడంతో సుమారు గంటన్నర తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. దగ్గర ఉప్పాల జానకి రామయ్య, కొండూరు సురేష్ అని మధ్య మాట ఘర్షణ జరిగి అందులో సురేష్ జానకి రామయ్యని తన చేతిలో ఉన్నటువంటి లిక్కర్ బాటిల్ తో గాయపరచడం జరిగింది. దానిపైన జానకి రామయ్య పోలీస్ స్టేషన్ కి వచ్చి రిపోర్ట్ ఇచ్చే సమయంలో ఈ జానకి రామయ్య మేనలుడైనటువంటి బాలశివ గంగాధరు ఎస్సీ కాలనీకి వెళ్లి వాళ్ళని అసభ్యంగా మాట్లాడి ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఎస్సీ కాలనీ నుంచి సుమారుగా 10-15 మంది కొల్లూరు పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. ఆ ఉభయులు ఇక్కడ స్టేషన్ దగ్గర ఎదురెదురుపడి ఘర్షణ పడి పోలీస్ స్టేషన్ లో కూడా విచక్షణ కోల్పోయి ఫర్నిచర్ అది ధ్వంసం చేశారు. వాళ్ళందరూ తాగిన దీనిలో అక్కడ ఉన్నటువంటి తక్కువ మంది పోలీసులు కూడా తోసేసి అందులో ఒక హోంగార్డ్ని కూడా వాళ్ళు అసాల్ట్ చేయడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. వీళ్ళందరి మీద కూడా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయి.